సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ కానిస్టేబుల్ అండ్ ట్రేడ్స్మెన్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది 5/3/2025 నుంచి 3/4/2025 వరకు, అంటే నెక్స్ట్ మంత్ 3వ తారీఖు వరకు మనకి ఈ ఆన్లైన్ అనేది అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఈ పోస్టులకి అమ్మాయిలు అబ్బాయిలు వీళ్ళిద్దరూ కూడా మనం అప్లై చేసుకోవచ్చు. మొత్తం 1161 పోస్టులు అయితే రావడం జరిగింది. అబ్బాయిలకి 945 పోస్టులు, అమ్మాయిలకి 103 పోస్టులు, అండ్ అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ కోటాలో 113 పోస్టులు అయితే మనకి టోటల్గా 1161 పోస్టులు అయితే తీయడం అయితే జరిగింది. క్వాలిఫికేషన్ వచ్చేసి 10+2 పాస్ అయి ఉండాలి. అండ్ నెక్స్ట్ అలాగే మెట్రిక్యులేషన్ ఆర్ ఇట్స్ ఈక్వల్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ ఫర్ స్కిల్ ట్రేడ్స్ ఆన్ ఆర్ బిఫోర్ క్లోజింగ్ డేట్ ఆఫ్ రిసీప్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. సో ఏదైనా మీరు స్కిల్స్, సపోజ్ మీరు బార్బర్ కానీ, కాబ్లర్ కానీ, ట్రైలర్ కానీ, కుక్ కానీ, కార్పెంటర్ కానీ ఇలా ఉంటారు కదండి. వీది ఏంటంటే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి మీకు గవర్నమెంట్ సర్టిఫైడ్ ఒక సర్టిఫికేట్ అయితే అయి ఉండాలి. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 23 ఇయర్స్ మధ్యలో అయితే ఉండాలి. అండ్ అలాగే SC STకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. OBCకి అన్రిజర్వ్డ్కి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఈ నోటిఫికేషన్కి హైట్ మెజర్మెంట్ చూసుకున్నట్లయితే అబ్బాయిలకి మేల్ క్యాండిడేట్స్ హైట్ వచ్చేసి 170 centimeters ఉండాలి. చెస్ట్ 80 to 85 centimeters ఎక్స్పెన్షన్ అయి ఉండాలి. అండ్ వెయిట్ కూడా చెక్ చేస్తారు. మీ హైట్కి ఆధారంగా వెయిట్ కూడా చెక్ చేయడం జరుగుతుంది. అండ్ అమ్మాయిలకి హైట్ చూసుకున్నట్లయితే 157 centimeters హైట్ ఉండాలి. ఇక్కడ ఒకసారి మనం పోస్టులు ఏ ట్రేడ్ ఉన్నాయి, ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయో చూసుకున్నట్లయితే ఇక్కడ కుక్ వచ్చేసి మనకి 493 పోస్టులు అయితే తీయడం జరిగింది. కాబ్లర్ వచ్చేసి 9 పోస్టులు, ట్రైలర్ వచ్చేసి 23 పోస్టులు, బార్బర్ వచ్చేసి 199 పోస్టులు, వాషర్మ్యాన్ వచ్చేసి 262 పోస్టులు, స్వీపర్ వచ్చేసి 152 పోస్టులు, పెయింటర్ 2 పోస్టులు, కార్పెంటర్ 9 పోస్టులు, ఎలక్ట్రీషియన్ 4 పోస్టులు, మాలీ 4 పోస్టులు, వెల్డర్ 1 పోస్టు, అండ్ అలాగే చార్జ్ మెక్ 1 పోస్టు, అండ్ MP అటెండెంట్ 2 పోస్టులు. మొత్తం 1161 పోస్టులు అయితే మనకి వేకెన్సీలో రావడం అయితే జరిగింది. సో చాలామంది ట్రేడ్స్మెన్గా వెళ్ళాలని అనుకుంటారు కదా, వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు. CISF అండి, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్లో జాబ్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ కిందకి రావడం అయితే జరుగుతుంది. దీనికి ఒకసారి పే స్కేల్ చూసుకున్నట్లయితే మనకి 21,700 రూపాయలతో మనకి బేసిక్ పే అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో దాంతోపాటు మనకి DA వస్తుంది, HRA వస్తుంది, TA వస్తుంది. సో మనకి రేషన్ మనీ అలవెన్సెస్ వస్తుంది. మొత్తం ది బెస్ట్ అనే చెప్పవచ్చు. మనకి జీడీతో ఈక్వల్గా సమానంగా మనకి శాలరీ కూడా రావడం అయితే జరుగుతుంది. ఈ నోటిఫికేషన్కి ఒకసారి సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుందండి. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ కూడా అదే రోజు జరగడం జరుగుతుంది. అండ్ డాక్యుమెంటేషన్ ఉంటుంది. అండ్ అలాగే ట్రేడ్ టెస్ట్ కూడా ఉంటుంది. సపోజ్ మీరు ఏదైనా కుక్కర్ కింద పెట్టినట్లయితే, లేకపోతే వెల్డర్ కింద పెట్టారా, కార్పెంటర్ కింద పెట్టుకున్నాం అనుకో, ఆ ట్రేడ్కి సంబంధించిన మీకు టెస్ట్ అయితే జరగడం జరుగుతుంది. ఆ తర్వాత రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఓన్లీ ఒక్క ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది, రిటర్న్ ఎగ్జామ్. ఆ తర్వాత మెడికల్ ఉంటుంది. ఆ తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్, జాబు, ఇంకంతా అది సెకండరీ. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి ఏమేమి ఉంటుందంటే 1.6 kilometer రన్నింగ్ ఉంటుందండి. అబ్బాయిలకి 6 నిమిషాల 30 సెకండ్ల లోపు మనం రన్నింగ్ అయితే పూర్తి చేయాలి. అండ్ అమ్మాయిలకి 800 meters రన్నింగ్ ఉంటుంది, 4 నిమిషాల లోపు మనం పూర్తి చేయాలి. ఇక ట్రేడ్ టెస్ట్ చూసుకున్నట్లయితే ఆల్ ది క్యాండిడేట్స్ డిక్లైర్డ్ పాస్ ఇన్ HBT, PET, PST అండ్ డాక్యుమెంటేషన్ విల్ అండర్గో ట్రేడ్ టెస్ట్. సో మనకి ఇవన్నీ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, డాక్యుమెంటేషన్ అంతా అయిపోయిన తర్వాత మనకి ట్రేడ్ టెస్ట్ అనేది ఉంటుందండి. సపోజ్ మీరు కుక్ అని పెట్టుకున్నట్లయితే మీకు కొన్ని మెనూ ఇస్తారు. సపోజ్ మీకు ఎగ్జాంపుల్ కుకింగ్ మీరు పెట్టుకున్నట్లయితే ట్రేడు, దానికి చపాతీ అండ్ రైస్ చేయాలి. వాడు ఇన్ని నిమిషాలు ఇస్తాడు, ఆ టైంలో మనకి చపాతీ అండ్ రైస్ చేయాలి. అండ్ వెజిటేబుల్ వచ్చేసి దాల్, సాంబారు అండ్ ఇడ్లీ ఎక్సెట్రా, అండ్ మీట్ అండ్ ఫిష్, ఎగ్, కీర్. సో ఇలా కొన్ని ఐటమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ ఐటమ్స్ మనం వాడు ఇచ్చిన టైంలో మనం ప్రిపేర్ చేసి వాళ్ళకి ఇవ్వాలి, తినిపించాలి. అండ్ నెక్స్ట్ బూట్ మేకర్, కాబ్లర్ వచ్చేసి షూస్ని పాలిష్ చేయాలి. అండ్ హ్యాండిలింగ్ ఆఫ్ టూల్స్, కటింగ్ ఆఫ్ లెదర్, రిపేర్, స్టిచ్చింగ్ ఆఫ్ షూస్. సో బూట్ మేకర్ వచ్చేసి ఈ పని అయితే చేయాలి. అండ్ అలాగే టైలర్ వచ్చేసి టేకింగ్ మెజర్మెంట్ ఆఫ్ పర్సనల్, కటింగ్ ఆఫ్ క్లోత్స్, స్టిచ్చింగ్ ఆఫ్ యూనిఫామ్స్. మనకి యూనిఫామ్స్ ఏమైనా ఉంటే వాళ్ళు టైం ఇస్తారు, ఆ టైంలో మనం కుట్టేసి ఇవ్వాలి. అండ్ బార్బర్ కూడా సేమ్ అంతే, హ్యాండ్లింగ్ ఆఫ్ టూల్స్, హెయిర్ కటింగ్, షేవింగ్.
సో వాళ్ళకి మనం చేయడం అయితే జరుగుతుంది. అండ్ వాషర్ మ్యాన్ వచ్చేసి బట్టలు ఉతకాలి అండ్ ఐరనింగ్ ఆఫ్ కాకి కాటన్ యూనిఫామ్. సో మనకి యూనిఫామ్స్ ఇస్తారు ఒక 2-3, వాటిని మనం ఐరన్ చేయాలి. అండ్ స్వీపర్ వచ్చేసి స్వీపింగ్ చేయాలి, క్లీనింగ్ ఆఫ్ టాయిలెట్స్ అండ్ క్లీనింగ్ ఆఫ్ బాత్రూమ్స్ ఎక్సెట్రా. పెయింటర్ వచ్చేసి నాలెడ్జ్ ఆఫ్ కలర్స్, పెయింట్స్ అండ్ షేడ్స్, పెయింటింగ్ ఆఫ్ సైన్ బోర్డ్స్, పెయింటింగ్ ఆఫ్ డ్రాయింగ్. కార్పెంటర్ వచ్చేసి హ్యాండ్లింగ్ ఆఫ్ టూల్స్, కటింగ్ ఆఫ్ వుడ్, ఫిట్టింగ్, పాలిషింగ్ అండ్ ఫినిషింగ్ ఆఫ్ మెటీరియల్. ఎలక్ట్రీషియన్ వచ్చేసి ఏసీ-డీసీ కరెంట్, న్యూ ఎలక్ట్రిక్ ఫిట్టింగ్. మాలి వచ్చేసి మొక్కలకు నీళ్ళేయడం, మొక్కలను పెంచడం, మొక్కలకి సరైన వాటికి సంబంధించి చూసుకోవడం. వెల్డర్ వచ్చేసి వెల్డర్ పని చేయడం. అండ్ ఇలా ఈ ట్రేడ్ మ్యాన్కి సంబంధించిన టెస్ట్ అయితే మీకు ట్రేడ్ టెస్ట్ అయితే ఉంటుంది. ఈ టెస్ట్ అయిపోయిన తర్వాత మనకి రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. అంతా కూడా మనకి జస్ట్ బిట్సే ఉంటాయి, ఆబ్జెక్టివ్ బిట్స్ మాత్రమే ఉంటాయి. మొత్తం మనకి 100 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దానికి టైం వచ్చేసి 2 hours అయితే ఉంటుంది. జనరల్ అవేర్నెస్, జనరల్ నాలెడ్జ్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అండ్ అలాగే ఎనాలిటికల్ యాప్టిట్యూడ్, ఎబిలిటీ టు అబ్జర్వ్. సో ఈ 100 మార్కుల ఎగ్జామ్ కూడా మనకి హిందీ ఆర్ ఇంగ్లీష్లో అయితే ఉంటుంది. మినిమం పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఫర్ క్వాలిఫైయింగ్ ఫర్ నెక్స్ట్ స్టేజ్ విల్ బి యాజ్ అన్రిజర్వ్డ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే 35% అయితే మార్క్స్ రావాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీకి 33% మనకు మార్క్స్ వస్తే సరిపోతుంది. సో ఇది ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు. ఎందుకంటే సిఐఎస్ఎఫ్ అండి, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. ఇందులో మనకి ట్రేడ్ మ్యాన్ కింద మనం జాబ్ అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. సో ఎవరికైనా ట్రేడ్ పరంగా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, పెయింటింగ్ కానీ, నెక్స్ట్ కార్పెంటర్ కానీ, కుకింగ్ కానీ, బార్బర్ కానీ, వాళ్ళకి ఇది బెస్ట్ నోటిఫికేషన్ అని చెప్పవచ్చు ఈజీగా. సో చాలామంది ఏంటంటే కొంతమంది ఆలోచిస్తారు ట్రేడ్స్ మ్యాన్ కింద వెళ్తే శాలరీస్ తక్కువ వస్తాయి, జీడీ కింద వెళ్తే శాలరీస్ ఎక్కువ వస్తాయి అని చెప్పేసి. అలాంటిది ఏం డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదండి. సో జీడీకి శాలరీ ఎంత వస్తుందో ట్రేడ్స్ మ్యాన్కి శాలరీ కూడా అంతనే వస్తుంది. వాళ్ళ ఏరియాస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సపోజ్ రిస్క్ ఏరియాలో చేసిన వాళ్ళకి రిస్క్ అలవెన్స్ వస్తుంది, నార్మల్ పీస్ఫుల్ ఏరియాలో చేసిన వాళ్ళకి పీస్ఫుల్ ఏరియా అలవెన్సెస్ రావడం అయితే జరుగుతుంది. సో డిఫరెన్స్ అయితే అదే ఉంటుంది తప్ప జీడీకి ట్రేడ్స్ మ్యాన్కి డిఫరెన్స్ శాలరీస్ అయితే ఏమీ ఉండదు. బేసిక్ పే అయితే 21,700 రూపాయలతో మనకి బేసిక్ పే అనేది స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి ఇది ఒక మంచి అవకాశం అనే చెప్పొచ్చు. సో ఎవరైనా ఉంటే ఈ జాబ్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేయండి. ఏమో చెప్పలేము, ఒకటే ఎగ్జామ్ కాబట్టిగా మనకి ఫిట్ అవ్వచ్చేమో. ఈలోపు ఇవన్నీ కూడా మీరు ప్రిపేర్ అవ్వండి. మీరు ఏమేమి పెట్టుకుంటారో ఆ ట్రేడ్కి సంబంధించింది సరిపోతుంది. ఎగ్జామ్ కూడా ఎస్ఎస్సి, జీడీ, కానిస్టేబుల్కి, ఇండియన్ ఆర్మీకి, స్టేట్ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నారు కదా. సో దానికి సంబంధించిన దానికి రిలేటబుల్ మనకి క్వశ్చన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. జనరల్ అవేర్నెస్, రీజనింగ్, అర్థమెటిక్స్ ఇదంతా కామన్. ఇంగ్లీషు ప్రతి ఎగ్జామ్కి, ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఉండే ఎగ్జామినేషనే కాబట్టిగా. సో అప్లై చేయండి. ఏమో తెలియదు, ఎవరి అదృష్టం ఎలా ఉందో ఎవరికి తెలియదు. సో మన ప్రయత్నం మాత్రం మనం చేస్తూ ఉండాలి. ఈ నోటిఫికేషన్ లింక్ నేను బయోలో మెన్షన్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. నోటిఫికేషన్ మొత్తం ఒకసారి మీకే అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ మంత్ ఏప్రిల్ వరకు మనకి ఆన్లైన్ అప్లికేషన్ అయితే టైం ఉంది. సో ఈలోపు మీరు అప్లై చేసుకోండి. అండ్ ఏమైనా మిస్ అయ్యి ఉంటే కింద కామెంట్ చేయండి, ఒక వీడియో చేద్దాం. అండ్ అలాగే మనకి పర్సనల్గా మనకి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉంది, సోల్జర్ దుర్గా అని ఉంటుంది. మీకు ఏమైనా పర్సనల్గా డౌట్స్ ఏమన్నా ఉంటే కింద కామెంట్ చేయండి, ఒక వీడియో చేద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. జై హింద్.